కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ పూజిత జోషిల, సైకాలజిస్ట్ అండ్ న్యూరోమెంటర్ ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఈ మధ్యకాలంలో తరచుగా సూసైడ్ టెండెన్సీస్ కోసం మనం మాట్లాడుకోవడం చాలా బాధాకరం. కాకపోతే జనాలకి కాస్త అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సమస్యలు లేని ఇల్లు ఉంటుందా అంటే ఉండదు అని అందరికీ తెలుసు. అయినప్పటికీ వచ్చిన సమస్యను ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో తెలియక అప్పటికప్పుడు ఆ క్షణికావేశంలో తీసుకున్న డెసిషన్ సూసైడ్. వాళ్ళు చనిపోవడమే కాదు, అమాయకంగా ఉన్నటువంటి అంటే అసలు ఈ పరిస్థితులు కూడా అర్థం చేసుకోలేని వయసులో ఉన్న పసిపిల్లల్ని కూడా చంపేసి తల్లిదండ్రులు చనిపోతున్నారు. బలవన్ మరణం హైదరాబాద్ హబ్సిగూడలో జరిగినటువంటి ఒక ఫ్యామిలీ మొత్తం 2 పిల్లల్ని చంపేసి భార్యాభర్తలు కూడా చనిపోయారు. చాలా బాధాకరం. ఏం చెప్తారు అసలు సైకాలజీ ఏం చెప్తుంది ఇలాంటి ఆలోచన వైపు వెళ్ళే వాళ్ళ కోసం? ఫస్ట్ ఈరోజు సూసైడ్ అంటున్నారు, కానీ ఇది ఒక సమాజం చేసిన హత్య అని నేను అంటానండి. ఎందుకంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది సమాజంలో మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సూసైడ్ అంటే మెడికల్ టెర్మినాలజీలో కానీ సైకలాజికల్ టెర్మినాలజీలో కానీ క్రై ఫర్ హెల్ప్ అంటాం. అంటే సాయం కోసం ఒక క్రై. సో ఈ ఆత్మహత్యలు అనేవి బేసికలీ WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ ఎప్పటికప్పుడు చెప్తున్నది. అంటే ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ తీసుకోండి, సూసైడ్ ప్రివెన్షన్ గైడ్లైన్స్ కొన్ని ఉన్నాయి, వీటి హెల్ప్ తీసుకోండి అని ఎంత పదే చెప్పినా వాటిల్ని మనం తీసుకోకుండా ఇప్పుడు ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఇలా మన మాట్లాడుకోవడం కానీ చర్చించుకోవడం కానీ నాలాంటి సైకాలజిస్టులు కానీ లేదా సోషల్ వర్కర్స్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఇట్లా మాట్లాడడానికి పిలుస్తున్నారు. సో కోవిడ్ దగ్గర నుంచి విపరీతంగా ఈ ఆత్మహత్యలు అనేవి పెరిగిపోయాయి. ఫైనాన్షియల్ బర్డెన్ అయినా అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ లేదా ఇంకేమైనా చెప్పుకోలేని ఇబ్బందులు కానీ ఎప్పుడు సూసైడ్ చేసుకుంటారు? మనం ఒకళ్ళకి సాయం కోసం సాయం అనేది లేదు వాళ్ళకి, నిస్సహాయత హోప్లెస్నెస్ ఉన్నప్పుడే సూసైడ్ చేసుకుంటారు. హోప్లెస్నెస్లో కూడా పక్క వాళ్ళకి నా బాధ చెప్తే వాళ్ళు నాకు సహాయం చేయలేరు, ఎక్కడ నాకు సహాయం దొరకదు. పోనీ మాట సహాయం కూడా వాళ్ళ అనుకున్నంత స్థాయిలో కానీ సపోర్ట్ ఇవ్వలేకపోతే అలాంటప్పుడు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేది తీసుకుంటారు. సో ఇప్పుడు కోవిడ్ నుంచి ఎక్కువయ్యండి సూసైడ్స్. సో ఇప్పుడు దీని నుంచి కోవిడ్ నుంచి ఎలాగా నివారణ ప్రికాషన్ ఎలా తీసుకున్నారు? మాస్క్లు వేసుకోవడం కానీ శానిటైజర్లు వాడడం కానీ ఇలాంటివి కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు సూసైడ్ వ్యాక్సినేషన్ అని ఎందుకు అంటానంటే ముందు నుంచి మన దగ్గర టూల్స్ ఉండాలి. మన దగ్గర ఏం చెయ్యాలి, అసలు అలాంటి ఆలోచన దృక్పథం వస్తే ఏం చేయాలి, మనం ఎలాంటి సహాయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ కేసులో తీసుకున్నట్లయితే ఆ చిన్నపిల్లలు ఇద్దరు వాళ్ళు ఏం చేశారండి? దట్ ఈస్ అసలు సంబంధం లేని విషయం. అసలు వాళ్ళకి ఆ టైంలో అంత కర్కశంగా మనసు మారిపోవడానికి ఉండే కారణాలు ఏంటి అనేవి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, లెక్చరర్గా వర్క్ చేసినటువంటి వ్యక్తి, అంటే చాలా హై ఎడ్యుకేటెడ్. కొంతమందికి సొసైటీలో ఒక మార్పు తీసుకురావాల్సిన రోల్ అయింది. అలాంటిది ఒక 6 months నుంచి ఆయనకి జాబ్ లేదని ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాను, ఇదే కాజ్తో మేము సూసైడ్ చేసుకుంటున్నాము అనేది కూడా అనాలో లేదో తెలియదు. ఎందుకంటే ఆయన నిర్ణయించుకున్నాడు, ఆయన బాధని వైఫ్కి షేర్ చేశాడు. కానీ పిల్లలు మేము సూసైడ్ చేసుకోవడానికి రెడీ అని చెప్పరు కదా ఏ తల్లిదండ్రులకి. వాళ్ళకి తెలియకుండానే ఏదో పాయిజన్ ఇచ్చేసి లేకపోతే ఉరి వేసేసి ఎట్లా చూడాలంటే ఎవ్వరు కూడా సడన్గా అనేది సూసైడ్ అనేది చేసుకోరండి. WHO క్లియర్గా చెప్తున్నది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సడన్గా కాదు, ఇది డెఫినెట్లీ ప్రీ ప్లాన్డ్ సూసైడ్. ప్రీ ప్లాన్డ్ అంటే అతను గత కొద్ది రోజులుగా అతను ఆలోచించుకుంటున్నాడు దీనిలోంచి ఎలా రావాలి, ఏంటి సహాయం అని ఆలోచించుకుంటున్నాడు. అతను వచ్చిన కంక్లూజన్ ఏంటంటే నాకు ఇంకెక్కడ ప్రపంచంలో దొరకదు, దీనికి ఇది లేదు, సో ఇది లాస్ట్ అని చెప్పి అతను అనుకున్నది. దీనికి కూడా వార్నింగ్ సైన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రతి దానికి ఉన్నట్టే. ఇది చుట్టుపక్కల వాళ్ళు కానీ, చుట్టుపక్కల ఇంటి పక్కన ఉండే నైబర్స్ కానీ, లేదా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళ తాలూకా లెక్చరర్స్ కానీ, ఆయన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్లో లెక్చరర్ అన్నారు, అతని తాలూకా లెక్చరర్స్ కానీ, వాళ్ళ తాలూకా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు లెక్చరర్స్ని, వాళ్ళ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కానీ, సో లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ
వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఫ్రెండ్స్ కానీ కొన్ని సైన్స్ అనేవి చూపిస్తారు. ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్పాల్సిన అనుకుంటున్న సైన్స్ అంటే మేజర్ సైన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 సిచ్యుయేషన్స్లో లేదా 5 సిచ్యుయేషన్స్లో సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకటి ఆర్థిక సహాయం లేనప్పుడు, లేదా కంప్లీట్గా వాళ్ళకున్న ధైర్యం సరిపోనప్పుడు, బతకడానికి ధైర్యం సరిపోదు, ఆత్మన్యూనత భావంతో సఫర్ అవుతున్న వాళ్ళు, రకరకాలుగా సమాజం నుంచి ఆటుపోట్లు తిన్న వాళ్ళు, ఇట్లా ప్రతిదీ ఇన్సల్ట్స్, టూ మచ్ ఇన్సల్ట్స్ గురైన వాళ్ళు. ఇది మూడోది ఏంటంటే ఏదైనా డిసీజ్ సడన్గా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్తో డయాగ్నోజ్ అయిన వాళ్ళు, లేదంటే ఇంకా సికిల్ సెల్ ఎనీమియా, లేదా ఇలాంటి పెద్ద కొన్ని జబ్బులు ఉంటాయి, వాళ్ళ పిల్లలు ఎవరైనా డయాగ్నోజ్ అయిన వాళ్ళు, ఇంట్లో సడన్గా ఏదైనా డెత్ అయితే, డెత్ ఆఫ్ ఎ లవ్డ్ వన్, తల్లి కానీ తండ్రి కానీ, లేదా ఎవరైనా బాగా దగ్గర వాళ్ళు భరించలేనప్పుడు, లేదా సడన్గా ఉద్యోగం పోయినప్పుడు, లేదా పార్ట్నర్ చీటింగ్ చేసిందని తెలిసినప్పుడు, లేదా తమ ఫోటోలు కానీ తమకు ఏదైనా ఇది కానీ లీక్ అయినప్పుడు, అంటే సమాజంలో మనం పరువు పోతుంది. ముఖ్యంగా నేను ఈరోజు చెప్పాలనుకుని మన పరువు పోతుంది. అంటే ఇక్కడ కూడా ఈయన ఇలాంటి ఆలోచనతో వెళ్ళాడా? ఇప్పుడు ఆయన లెక్చరర్గా మానేసి 6 months అయింది. బతకడానికి చాలా వేస్ ఉన్నాయి, చాలా దారులు ఉన్నాయి, ప్రయత్నాలు చేయాలి. కాకుండా అతను సూసైడ్కి వేసుకున్న ప్రిపరేషన్ ప్లాను, సరే లెక్చరర్ జాబ్ పోయింది, నా ఫ్యామిలీ బాధ్యత నాపై ఉంది కాబట్టి ఇంకొక వర్క్ చేసుకోవాలన్న ఆలోచన ఎందుకు రా మీ సందర్భం? అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుందన్నారు. సో ఈ ఫైనాన్షియల్ ప్రెషర్ నుంచి బయటికి రావడానికి అనేది సొల్యూషన్ ఓరియంటెడ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు క్రైసిస్ మేనేజ్మెంట్ కానీ, ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ కానీ, సూసైడ్ ప్రివెన్షన్ కానీ, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఇవన్నీ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక అనుకోని సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ కెలామిటీ వచ్చిందండి, ఒక పెద్ద సైక్లోన్ వచ్చింది, వైజాగ్కే చెప్పుకోవాలంటే హుద్హుద్ వచ్చింది, సడన్ గా ఒక ఫైనాన్షియల్ లాస్ జరిగింది, పెద్ద కార్ షోరూమ్లు పడిపోయి చాలా లాస్ వచ్చింది. దాని నుంచి రికవర్ అవడానికి చాలా టైం పట్టింది. ఓవర్కమ్ చేయడానికి ట్రై చేసాం కదా అందరూ. క్రైసిస్ మేనేజ్మెంట్ లో, గవర్నమెంట్ లో అన్ని ఈ విధంగా మనం టూల్స్ పెట్టుకున్నాము. కొన్ని చెట్లు వేశారు మళ్ళీ గ్రీనరీ రావడానికి. ఇలా క్రైసిస్ లో ఏం చెయ్యాలి అనేది ప్రతిదీ ఉన్నాయి, కొన్ని గైడ్ లైన్స్. సో ఈ గైడ్ లైన్స్ ని వాడుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఎవరితో మాట్లాడాలి. చాలా మంది అండి ఐపీ పెట్టేసుకుంటారు ముందే, వాళ్ళకి తెలుసు వాళ్ళ అప్పులు తీసేసుకుని, బ్యాంకుల నుంచి తీసేసుకుని, ఇన్సాల్వెన్సీ పిటిషన్ పెట్టేసుకుని, తెలివిగా వేరే దగ్గరికి పారిపోయి ఈ పోలీసులతో కూడా మాట్లాడేసుకుని చక్కగా బతికేస్తూ ఉంటారు. అది అతి తెలివైన వాళ్ళు చేసే పని. సో మనం ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఆలోచిస్తే, ప్లస్ హెల్ప్ను కూడా తీసుకోండి. ఎందుకంటే తగిన టైంలో స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటాం. ఒక చిన్న చిరుగు వచ్చినప్పుడు దానికి కానీ అప్పుడే కుట్టేస్తే మొత్తం బట్ట మొత్తం చిరగదు. సో ఈ విధంగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వార్నింగ్ సైన్స్లోని వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలా బిహేవ్ చేస్తారు అని అడిగితే సడన్ వెయిట్ చేంజెస్ వస్తాయి, సడన్ మూడ్ చేంజెస్ వస్తాయి. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇష్టమైన, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ వీక్ పెళ్లికి ఎక్కడైనా పిలిచా అనుకోండి, సర్లే చూద్దాం నేను బతుకుంటే వస్తాను. ఫ్రాడియన్ స్లిప్ ఆఫ్ టంగ్, ఏదొకటి మనకి హింట్ ఇస్తూనే ఉంటారు. ఫ్రాడియన్ స్లిప్ ఆఫ్ టంగ్ లో ఏంటంటే లోపల ఉన్న మన సీక్రెట్స్ ఏమైనా గబుక్కుమని మాట జారడం అంటారు కదా. సో ఇలాంటి చేంజెస్ అయితే డెఫినెట్లీ. అందుకే మనం చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు లిజనింగ్ అంటాం సైకాలజీలో. వినండి ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు. బాధగా ఎవరైనా వచ్చారంటే మీరు సహాయం చేయక్కర్లేదు, అట్లీస్ట్ వినండి. విని తగినట్టు వాళ్ళకి తగిన సరిపోయే ప్రివెన్షన్ గైడ్ లైన్, సూసైడ్ ప్రివెన్షన్ గైడ్ లైన్స్కి కానీ, WHO కానీ ఏదైనా స్థైర్యం ఇచ్చే మనిషి, గట్టిగా స్థైర్యం ఇచ్చి ఇది సొల్యూషన్ ఉంది, ప్రపంచంలో ప్రతి దానికి సొల్యూషన్ ఉందని చెప్పే వ్యక్తి. కొంతమంది డబ్బు సాయం చేయకపోయినా వాళ్ళ దగ్గరికి వెళ్తే కొంత మనకి ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది అన్న వాళ్ళ దగ్గరికి కాస్త వెళ్ళి షేర్ చేసుకున్న ఆ ఏదైతే ఆలోచన ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఇక్కడ ఏంటంటే 2 పిల్లలు, 9th క్లాస్ ఒకరు, 5th స్టాండర్డ్, తర్వాత భార్య, ఆయనకు ఏజ్ చూస్తే జస్ట్ 42, అంటే ఇంకా చాలా ఉంది, పిల్లలకి చాలా ఫ్యూచర్ ఉంది. అలాంటిది ఫైనాన్షియల్ క్రైసిస్ అదొక్కటే కాస్ట్ చూపిస్తూ వాళ్ళంతా మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ. దీని ప్రభావం సొసైటీ మీద కాదు, పక్కన ఉన్న వాళ్ళపైన కానీ. ఇప్పుడు ఆ పిల్లలకి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఆమెతో ఉన్న పరిచయస్తులు ఉంటారు, అతనికి ఫ్రెండ్స్ ఉంటారు. ఒక్కసారిగా వీళ్ళు నిన్న మొన్నటి వరకు కనిపించిన వాళ్ళు సడన్గా లేరు అనేటప్పటికీ ఆ ఎఫెక్ట్ సైకలాజికల్గా ఎలా ఉంటుంది మిగతా వాళ్ళపైన కూడా? డెఫినెట్లీ అండి. నేను చాలాసార్లు చెప్తాను, ఏదైనా మన ఇంటికి వచ్చేదాకా
ఇట్ ఈస్ జస్ట్ అన్ అనదర్ కేస్ అంటాం, ఇట్స్ జస్ట్ అన్ అనదర్ సూసైడ్, ఇంకొక సూసైడ్, ఇంకొక మరణం, అది మన ఇంటికి వచ్చేదాకా. సో వెన్నులో వణుకు అనేది ఆబ్వియస్లీ స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం ఏం చేయాలంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. మనం ఎలా ఎంత టూల్స్ మనం తెచ్చుకోవాలి, ఎలాంటి అంటే ఒక యుద్ధానికి వెళ్తున్నప్పుడు కానీ ఏదైనా ఇప్పుడు హుద్హుద్ వచ్చింది, హుద్హుద్ రావడానికి ముందు మనం ఏం చేస్తాం, మనకి ఇంట్లో కావాల్సిన ఒకవేళ పవర్ పోతే క్యాండిల్స్ పెట్టుకోవాలి, దీపం పెట్టుకోవాలి, లేదా ఇంత సరుకులు తీసుకుని ముందే పెట్టుకోవాలి. అలర్ట్ చేశారు. ప్లస్ 30 రోజులకి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చిపెట్టుకున్నాం. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా సూసైడ్ ఒకవేళ చేసుకోవాలనుకున్న థాట్స్ వస్తాయి, సూసైడల్ ఐడియేషన్ అంటాం. ఒకటి యాక్టివ్ సూసైడల్ ఐడియేషన్, ఇంకొకటి ప్యాసివ్లో ఏంటంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి, చచ్చిపోతే బాగుంటుంది. ఇంకోటి రెండోది ఏంటంటే యాక్టివ్లో ఏంటంటే వీళ్ళు ఒక పర్టికులర్ ప్రణాళిక ఉంటుందన్నమాట. ఇలాగా ఫ్యాన్కి ఉరేసుకుందాము, లేదా ఎలా చేస్తే బాగుంటుంది, లేదా ఈ పర్టికులర్ పాయిజన్ కానీ ఇంజెక్షన్ కానీ ఏమైనా తీసుకుంటే, లేదా ఓవర్ డోస్ చేసుకుంటేనా అని యాక్టివ్. ఈ యాక్టివ్ సూసైడ్ ఐడియేషన్లో ఉన్న వాళ్ళు చిన్న కట్స్ అవి చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి టైంలోనే వీళ్ళు కాదు, ఇది సూసైడ్ ఐడియేషన్ ఉన్న వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. ఇలా కాకుండా హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా, మీరు నేను హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ వ్యాక్సినేషన్ అంటే ఏంటంటే ముందుగానే మనం మెంటల్ రెసిలియన్స్ అంటాం. రెసిలియన్స్ అంటే మానసిక దృఢత్వం, సోషల్ ఎమోషనల్ స్కిల్స్. అంటే ఎలాగా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ప్యానిక్ అయిపోయి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకుండా ఒక నిమిషం ఆలోచించి ప్రొడక్టివ్గా ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం, మీ పరువు పోతుందని సిగ్గుపడకండి. ఇక్కడ ప్రాణాలే పోతున్నప్పుడు పరువు ఎంతసేపు? పరువు పోతుంది అనేది పక్కన పెట్టేసండి, హెల్ప్ కావాలంటే వెళ్ళండి. ఈరోజు మీరు హెల్ప్కి వెళ్ళినందుకు మీ బాధ తగ్గుతుంది, మీ ఫ్యామిలీ ఆనందంగా ఉంటుంది, మీరు ఆనందంగా ఉంటారు, పక్క వాళ్ళు నలుగురు మాట్లాడుకున్న అది మర్చిపోతారు. అంతేగాని ఆ టైంలో మీరు హెల్ప్ తీసుకోకపోతే ఇక్కడ ఎవరు ఏడుస్తారు? మన ఫ్యామిలీ, మన పిల్లలు, మన లైఫ్ చేసుకోవాలి. సోషియో ఎకనామిక్ స్కిల్స్ కానీ మానసిక దృఢత్వం కానీ ఇవన్నీ కూడా బూస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో డామినో ఎఫెక్ట్ అంటే ఏదైనా ఒక విషయం సమాజంలో జరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ కానీ ఒక సూసైడ్ కానీ మీరు చూస్తూనే ఉంటారు. యాజ్ అన్ యాంకర్ మీకు బాగా తెలుసు, అలాంటివే 4-5 రిపీట్ అవుతూ ఉంటాయి ఒకే నెలలో కానీ ఒకే వీక్లో కానీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పెసిఫిక్గా సూసైడ్స్కి వచ్చేప్పుడు సూసైడ్ కంటేజన్. స్పెసిఫిక్గా ఇది ఎప్పుడు జరుగుతుందంటే సెలబ్రిటీ సూసైడ్స్ని చూసినప్పుడు ఎక్కువ జరుగుతుంది. అందులోనే కాదు, మామూలుగా కూడా మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా కానీ, మన పక్కింటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని చూసి అలాంటి థాట్స్ ట్రిగ్గర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో మీరు కానీ మీలో ఎవరైనా కానీ మానసికంగా బలహీనంగా ఉన్నా, మూడ్ బాగాలేకపోయినా, ఏమాత్రమైన అలాంటి ఆలోచనలు ఉన్నా ఇప్పటికిప్పుడు టేక్ యాక్షన్ ఇమీడియట్లీ. అది నా సలహా. వాల్యుబుల్ సజెషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మనం చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల్ని కూడా చంపటానికి అప్పటి వరకు ఎంతో ప్రేమగా సాకుతారు, వాళ్ళని ఆ స్థాయికి తీసుకురావడానికి, ఆ క్లాసులు చదివించడానికి కూడా ఎన్నో అప్పులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా వస్తున్నటువంటి ఆర్థికపరమైన ఒత్తిళ్లు కావచ్చు, ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు, ఏదైనా సమస్యకి ప్రతి చోట ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్ అంటేనే మనం ఆ జర్నీలో స్ట్రగుల్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది, అన్నిటినీ మనం బేర్ చేసి ముందుకు వెళ్ళటానికే. అందుకే జీవితం పోరాటంతో సమానమని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి నిరంతరం ఫైట్ చేస్తూ ముందుకు వెళ్ళటానికి ట్రై చేయాలి. కానీ ఒక్కసారిగా మనమంతలో మనం చనిపోవాలి, మన ఫ్యామిలీని కూడా ఇంకెవరు చూసుకునే వాళ్ళు ఉండరు, సో మనం లేకపోతే వీళ్ళు ఎవరు చూసుకోరు, వీళ్ళని కూడా చంపేద్దాం, అందరం చచ్చిపోద్దాం, ఇలాంటి ఆలోచనలకు మాత్రం దయచేసి వెళ్ళకండి. ఇప్పుడు ఈ మధ్య చాలా ఇన్సిడెంట్లు చూస్తున్నా, ఉదయం చూసేటప్పటికి ఈ వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని చెప్పొచ్చు. దయచేసి అలాంటి ఆలోచనలు ఎవరికైనా ఉంటే ఇమ్మీడియట్గా సైకాలజిస్ట్ని, చాలామంది మానసిక నిపుణులు అందుబాటులో ఉంటున్నారు, వాళ్ళ సలహాలు తీసుకోండి, వెళ్ళి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. నమస్తే.